అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణాని. ఇవాళ మన వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. 10 మందికి హెల్ప్ అయ్యే వీడియో. ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితేనండి, మన ఇంట్లో వాళ్ళకో, మన బంధువులకో, లేదంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకో, లేదంటే మన ఊర్లోనో, మనం వర్క్ చేసే ప్లేస్లోనో చాలామందికి ఎముకల నొప్పులని, మోచిప్పలు అరిగిపోయినాయని, నడుమరిగిపోయిందని, ఎముకల సమస్యలతో చాలామందిని మనము చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. అలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ వీడియోని షేర్ చేయండి. మనం ఈ వీడియోని షేర్ చేసామంటే వాళ్ళందరికీ మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇది చాలా క్లీన్గా, చాలా లగ్జరియస్గా 3 పూట్ల తిండి పెట్టి ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయకుండా మనకి సక్సెస్ రేటు 100% ఇచ్చే హాస్పిటల్. అది ఏదో కాదండి, మన బర్డ్ హాస్పిటల్. ఇది మన తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్కి పక్కన ఉండే బర్డ్ హాస్పిటల్. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కింద ఉండే హాస్పిటల్ అనమాట. ఇక్కడ ఏ ఎముకల సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడాను పర్మనెంట్ సొల్యూషన్ దొరికే దేవాలయం అని చెప్పుకోవచ్చు. ఇది మన ఏడుకొండలవారి దేవాలయం అనే చెప్పుకోవచ్చు. అంత మంచి హాస్పిటల్ అనమాట. ఇది నేను సాయంత్రం 4 గంటలకి తీస్తున్నాను, అందుకనే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. అదే ఉదయం పూట వచ్చాము అంటే చీమ దూరని సందు ఉండదు. ఎందుకంటే ఉదయం పూట మాత్రమే అపాయింట్మెంట్లు ఇస్తారు. మనం అంతా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అంటే ఉదయం పూట మాత్రమే 12 లోపు మాత్రమే చూపించుకోవాలి. సాయంత్రం ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఆపరేషన్లకి మనం డేట్కి వచ్చిన వాళ్ళకి బెడ్ చూపించడం కోసం, బెడ్ల కోసం వెయిట్ చేసే వాళ్ళు మాత్రమే ఈవినింగ్ ఉంటారనమాట. అలాగేనండి, మనకి హెల్ప్ డెస్క్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ. ఇక్కడ మన ఆరోగ్యశ్రీ కార్డుని తీసుకొచ్చుకున్నాము అంటే మనకి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా మనకి చక్కగా ఆపరేషన్ చేసేసి అందులోనూ 100% సక్సెస్ రేట్ని ఇచ్చి మన కంఫర్టబుల్గా మన లైఫ్ లీడ్ చేయడానికి మనకి హెల్ప్ చేసే ఈ దేవాలయం అని చెప్పొచ్చండి ఈ బర్డ్ హాస్పిటల్ని. ఎందుకు అంత కరెక్ట్గా, అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అంటే మా నాన్నకి మేము ఇక్కడ 2 కాళ్ళు ఆపరేషన్ చేయించున్నాము. లైవ్ ఎగ్జాంపుల్ మా ఫాదరే అన్నమాట. అందుకనే నేను అంత ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఇది మాలాంటి వాళ్ళు చాలామందికి బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా సరే ఇంత క్లీన్గా అద్దంలాగా మెరిసిపోతూ ఉండే హాస్పిటల్ని ఎంచక్కా మంచిగా రిసీవ్ చేసుకుని మనకి ఏమేం బాధలు ఉన్నాయో అవన్నీ చూసి డాక్టర్ గారు బాగా అడ్వైజ్ ఇచ్చి ఆపరేషన్ చేసుకోవడం కోసం మనకి ఆరోగ్యశ్రీ కార్డు పైన ఎలా అప్లై చేసుకోవాలో మొత్తము కూడా వివరంగా చెప్పి మనకి కాళ్ళు బాగా వచ్చేలాగా చేసే దేవాలయం అండి. ఇది మన వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పొచ్చు. అంతేకాదు, మా నాన్నకి మేము ఎప్పుడో చాలా చిన్న వయసు, అప్పుడు మాకు 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు ఇలాగే నడుమ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తే మాకు ఎక్కడ ఒంగోలులో ఏ హాస్పిటల్లో చూపించినా కూడా అసలుకి బ్రతకడు, ఈయన నడుమ ఆపరేషన్ చెయ్యము, బ్రతకడు అని చెప్పారు. అప్పుడు మా నాన్నకి 40-45 ఏజ్ ఉంటుంది. ఆ టైంలో మా నాన్న ఇక్కడికి వచ్చి చూపించుకుని నడుమ ఆపరేషన్ చేయించుకొని హ్యాపీగా, సంతోషంగా, చాలా కంఫర్టబుల్గా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చారు. అయితే మా నాన్న వ్యవసాయం చేస్తారు కాబట్టి మోచిప్పలు అరిగిపోయినాయి. అయితే మేము భయపడిపోయి ఇన్ని సంవత్సరాలు మేము ఆపరేషన్ చేయించకుండా ఉన్నామన్నమాట. మా ఒంగోలులో ఎన్నెన్నో హాస్పిటల్స్ చూపించున్నాము. వాళ్ళంతా 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది అనేసి చెప్తూ ఉన్నారు. కానీ మేము ధైర్యం చేయలేకపోయాము. ఎందుకంటే మా నాన్న ఏజు 72 సంవత్సరాలు. ఆయనకి బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్కి ఆల్రెడీ ఒక స్టంట్ పడి ఉంది. కాబట్టి తట్టుకోలేడేమో అనే భయంతో మేము ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఆపరేషన్ చేయించలేదు. ఇక అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి మీద భారం వేసేసి హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్కి చూపించిన తర్వాత డాక్టర్ గారు వెమ్మటే ఆపరేషన్ చేపిస్తామండి అన్నారు. కాకపోతే మనం కొంచెం వెయిట్ చేస్తాము, 3 months 4 months అట్లా వెయిట్ చేస్తాము అంటే స్లాట్ దొరికిందాకా వెయిట్ చేయమన్నారు. లేదు అంటే 72,000 అమౌంట్ కట్టాము అంటే ఇమీడియట్గా అడ్మిట్ చేసుకుని ఇమీడియట్గా మేము ఆపరేషన్ చేస్తాము అన్నారు. అదే 72,000 ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇస్తే ఇంత లగ్జరియస్గా ఏసీ వార్డు ఇచ్చేసేసి ఆపరేషన్ అనేది చెయ్యరు. ఒకవేళ చేసినా అది సక్సెస్ అవుతుందా అవ్వదా గ్యారంటీ లేదు. ఇక్కడ మటుకు 100% గ్యారంటీ అనమాట.
ఎందుకంటే డిసెంబర్లో ఆల్రెడీ ఒక కాలు చేపించున్నాము, ఈ 3 నెలలు గ్యాప్ ఇచ్చి ఇంకో కాలు చేపించున్నాం అనమాట. అయితే మనకి ఆపరేషన్ చేసిన రోజున సాయంత్రంకి వార్డుకి షిఫ్ట్ చేసేస్తారు. పక్క రోజు మార్నింగ్ అంతా కూడా ఇలా వాకర్ హెల్ప్తో నడిపిస్తారు, చక్కగా ఎక్సర్సైజులు చేపిస్తారు. అలాగే ఇంకా అప్పటి నుంచి ఒక 15 రోజుల తర్వాత కుట్లు కూడా విప్పేసేస్తారు. ఆ తర్వాత ఒక నెలకంతా మళ్ళా మనం వచ్చాము అంటే కాలు ఎలా ఉంది, బాగా సెట్ అయిందా లేదా అని మనకి ఎక్స్రే తీసి చక్కగా గైడ్లైన్స్ ఇచ్చి పంపిస్తారనమాట. అంతేకాదండి, ఇక్కడ 3 పూట్ల కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఫుడ్ పెడతారు. హ్యాపీగా తింటూ లగ్జరియస్గా క్లీన్గా ఈ హాస్పిటల్కి వచ్చి మనం ట్రీట్మెంట్ చేయించుకుని మన లైఫ్ని అంటే మన పేరెంట్స్ లైఫ్ బ్రతికినంతకీ కూడాను కంఫర్టబుల్గా బ్రతకడానికి ఇచ్చిన మంచి అవకాశం అనమాట. మనం అందరిమీ కూడా ఆ వెంకటేశ్వరులకి స్వామికి, ఆ సాక్షాత్తు కలియుగ దేవుడికి మనం రుణపడి ఉంటాము. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. బాయ్.